వెల్కమ్ టు నరేష్ కప్పు ఛానల్. ఐఎమ్ నరేష్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు ఈ వీడియోలో నేను తెలంగాణ జేఎల్ యొక్క హిస్టరీ 1:2 లిస్ట్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా మంది చాలా ఎక్కువ మార్కులు వచ్చినాయని చెప్పేసి పండగ చేసుకుంటున్నారు. రైట్. నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే, డోంట్ సెలబ్రేట్ టూ ఎర్లీ. ఏది ఏమైనా జరగవచ్చు, మీరు జాయిన్ అయ్యేంత వరకు ఏదైనా జరగవచ్చు. రైట్. మనకు కొంతమంది తక్కువ వచ్చినాయని బాధపడుతున్నారు. 1:2లో ఒక మార్క్, ఓకే 1:1లో లేదని చాలా మంది బాధపడుతున్నారు. సో అందులో చాలా జరగచ్చు. కొంతమంది మన గురుకులా చూసినట్లయితే, గురుకులాలో డిగ్రీ హిస్టరీ లేని వాళ్ళందరినీ తీసేశారు. కానీ ఇప్పుడు మనకు టాపర్స్ అంతా కూడా హిస్టరీ లేని వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళకి రైట్, వాళ్ళు అదేం పట్టించుకోకుండా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మనకి యూట్యూబ్లో కానీ, మనకి రైట్ వాట్సాప్లో అండ్ మనకి వే2 న్యూస్లో కూడా వాళ్ళ పేర్లు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. రైట్, చేసుకోండి, తప్పలేదు. కాకపోతే ఏంటంటే, ఓకే మనకి ఒకవేళ మీకు ఉద్యోగం రాలేదనుకోండి, 1:1లో ఉండి టాపర్ ఉండి ఉద్యోగం రాలేదనుకోండి, మీకు పరువు పోతుంది. అందుకే సెలబ్రేషన్స్ లాంటివి ఏం చేయకండి. ఉద్యోగము వచ్చిన తర్వాత మీరు ఏం చేయ మీకు మంచిదని చెప్తున్నా, నాకేమీ ప్రాబ్లం ఏం లేదు. రైట్, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేసుకోవచ్చు. రైట్. సో ఈ యొక్క వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, తెలంగాణ జేఎల్ యొక్క హిస్టరీ 1:2. ఓకే, మ్యాక్సిమం 1:2 నుంచి కవర్ చేస్తారు. రైట్, ఇక మనకి ఫస్ట్కి వెళ్దాం. జోన్ 1. జోన్ 1లో మనకి 14 పోస్టులు ఉన్నాయి. సో 14 పోస్టుల్లో రైట్ మనకి 9.4 సంథింగ్ వస్తుంది. సో 9.4 పోయిన నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్ కూడా ఇట్లా పర్సంటేజ్ ఉంటే, పోయినసారి మెన్కి ఇస్తే ఈసారి ఉమెన్కి ఇస్తారు. సో ఉమెన్కి ఇచ్చినప్పుడు ఏమైందంటే, మెన్కి 9 అవుతుంది, ఉమెన్కి 5 అవుతుంది. పోయినసారి నోటిఫికేషన్లో ఫిమేల్కి ఇస్తే ఈసారి మెన్కి ఇస్తారు. అప్పుడేమైతే జనరల్లో 10 వస్తాయి, ఫిమేల్కి 4 వస్తాయి. సో రెండిటికి కలిపి నేను ఇక్కడ మనకి కట్ ఆఫ్ అనేది 1:2 కట్ ఆఫ్ మాత్రం పెడుతున్నాను నేను. రైట్, ఒక 1-2 డేస్ మొత్తం అనలైజ్ చేసి తయారు చేశాను. ఓకే, 1:2. ఎందుకంటే నేను ఒక హిస్టరీ ఫ్యాకల్టీని. సో కంటిన్యూగా నేను క్లాస్ చెప్తూ మళ్ళీ తర్వాత ఇది క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకే నాకు కొద్దిగా టైం ఎక్కువ పట్టింది. నా క్లాసులు కూడా తీసుకోవాలి కాబట్టి నాకు డిలే అయింది. యాక్చువల్గా మనకి టెస్ట్ ఈ యొక్క 1:2 ఈ యొక్క లిస్ట్ రాగానే మనం పెడదాం అనుకున్నాం, కానీ కుదరలేదు. రైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈరోజు అప్లోడ్ చేద్దాం దీన్ని. రైట్, మనకి ఓసీ జోన్ 1 చూసినట్లయితే పోస్టులు 9 అనుకుంటే 344.790 అనేది కట్ ఆఫ్. ఒకవేళ పోస్టులు 10 అనుకుంటే 343.750 అనేది కట్ ఆఫ్. ఉమెన్ చూసినట్లయితే 5 ఉంటే 313.542 అని చెప్పాలి. అదే 4 పోస్టులు ఉంటే 316.666 అనేది కట్ ఆఫ్. సో జోన్ 2 చూద్దాము. జోన్ 2 రైట్, జోన్ 2 చూసినట్లయితే మనకి జోన్ 2 ఓపెన్. జోన్ 2 ఓపెన్. ఇక్కడ కూడా మనకి 14 పోస్టులు ఉన్నాయి. రైట్, జనరల్ 9 అనుకొని చెప్పేసి 10 అనుకొని చెప్పేసి రెండు విధాలుగా నేను రాశాను ఇక్కడ. రైట్, 9 పోస్టులు అయితే 342 అనేది కట్ ఆఫ్ ఉంటుంది, 342.707. అదే 5 ఉమెన్ కుంటే 307.292. అదే జనరల్ 10 ఉన్నాయి అనుకోండి, ఓకే 340.625. ఇక్కడ 9 ఎలా వచ్చింది, 10 ఎలా వచ్చింది అంటే మనకు 14 పోస్టులు ఉన్నాయండి. 14 పోస్టుల్లో ఓకే ప్రధానంగా చూసినట్లయితే ఒక పోస్ట్కి మనకి 3 పోస్టులకి ఒక ఉమెన్ ఉంటుంది. 1/3 అంటే 1/3 చేసినప్పుడు 9.4 సంథింగ్ వస్తుంది. పోయిన నోటిఫికేషన్లో పోయిన నోటిఫికేషన్లో కనుక ఉమెన్కి ఇస్తే ఈసారి మెన్కి వస్తుంది. ఆ యొక్క ఎక్స్ట్రా పాయింట్ అనేది 9.4 అంటున్నాం కదా. రైట్, పోయినసారి నోటిఫికేషన్లో మెన్కి ఇస్తే ఈసారి ఉమెన్కి వస్తుంది. సో ప్రాజిబిలిటీ ప్రకారం నేను రెండు చేశాను. ఓకే, జనరల్ 9 ఉంటే ఉమెన్ 5 ఉంటాయి, జనరల్ 10 ఉంటే ఉమెన్ 4 ఉంటాయి. రైట్, మనకి ఇక్కడ జనరల్ 10లో 340.625, ఉమెన్ 4 ఉన్నాయి అనుకుంటే 311.458. ఇక మనకి ఈడబ్ల్యూఎస్ చూద్దాము. ఈడబ్ల్యూఎస్లో 4 పోస్టులు ఉన్నాయి. సో 4 పోస్టులు మనకి ప్రధానంగా చూసినట్లయితే ఓకే జనరల్కి
మూడు వస్తాయి. మూడు, సో 313.542. సో ఇది మనకు కట్ ఆఫ్, జనరల్ కట్ ఆఫ్. ఉమెన్ కట్ ఆఫ్ వచ్చేసి 309.375, 309. రైట్. జనరల్ వచ్చేసి 326, జోన్ టూ 326.041. ఉమెన్కి వచ్చేసి 307.292. ఇది మనకు జనరల్ కట్ ఆఫ్ అనమాట. ఓకే, ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అనమాట. ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్. సో బీసీఏ చూద్దాము. బీసీఏ మనకి బీసీఏ చూసినట్లయితే మనకి ప్రధానంగా మనకు మొత్తము బీసీఏ మూడు, జనరల్కి 312.500, ఉమెన్కి అయితే 287.500. జోన్ టూలో జనరల్కి 308.334, ఉమెన్కి 279.167. సో నెక్స్ట్ మనకి బీసీబీ చూసినట్లయితే జోన్ వన్లో బీసీబీ. ఓకే, జోన్ 1లో బీసీబీ. రైట్. మనకి చూడండి, జనరల్కి మనకి రెండు ఉంటాయి. రెండిట్లో 341.667, ఉమెన్కి ఒకటి ఉంది 321.873. జోన్ 2 చూసినట్లయితే జనరల్లో 339.584, ఉమెన్కి 333.333. ఇక నెక్స్ట్ మనకి బీసీసీ చూద్దాము. మనకి బీసీసీ చాలా తక్కువ మంది ఉన్నట్టున్నారండి, చాలా తక్కువ మంది ఉన్నారు, చాలా ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ఓకే, బీసీసీలో జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు. రైట్. మనకి జోన్ నెంబర్ 1 ఒకటే పోస్ట్ ఉంది. ఒక పోస్ట్ ఉన్నా కానీ చాలా తక్కువ మంది రాశారు. 265.625, చాలా తక్కువ చూడండి మిగతా వాళ్ళతో పోలిస్తే. అండ్ జోన్ 2 ఒకటే పోస్ట్ ఉంది, జనరల్ 229.167, 229.167. రైట్. బీసీడీ చూసినట్లయితే బీసీడీ మనకి ఇక్కడ బీసీడీ జోన్ 1 వచ్చేసి జనరల్ 347 ఉంది. ఒకటే పోస్ట్ ఉంది జనరల్కి బీసీడీ. సో 347.913. జోన్ 2లో రెండు పోస్టులు ఉన్నాయి, జనరల్ 338.582, 542. రైట్. నెక్స్ట్ మనకి బీసీఈ చూసినట్లయితే మనకు ఇక్కడ కూడా ఒకటే పోస్ట్ ఉందండి. బీసీఈ ఒకటే పోస్ట్ ఉంది. రైట్. సో జనరల్ జోన్ 1కి 331.250, జోన్ 2 కూడా ఒకటే పోస్ట్ ఉంది, జనరల్ 317.708. అండ్ నెక్స్ట్ ఎస్సీ చూసినట్లయితే ఎస్సీ దీనికి కూడా మనకి 5 పోస్టులు ఉన్నాయండి. ఎస్సీకి 5 పోస్టులు ఉన్నాయి. సో 5 పోస్టులు 4 మేల్, ఒకటి ఉమెన్ వస్తుంది. సారీ, 5 పోస్టులు 4 జనరల్, ఒకటి ఉమెన్ వస్తుంది. రైట్. ఇక ఆ 4కి 313.541, ఉమెన్కి 286.459. జోన్ 2 314.584, ఉమెన్కి 297.916. ఇది 1:2 యొక్క 1:2 యొక్క మనకి కట్ ఆఫ్ అండి. 1:2 యొక్క కట్ ఆఫ్ ఇది. నెక్స్ట్ ఇక ఎస్టీ చూసుకున్నట్లయితే ఎస్టీ మనకి ఎస్టీ జోన్ 1 చాలా తక్కువ మంది ఉన్నారండి. ఇక్కడ కూడా నాకు చాలా టైం బాగా తీసుకుంది, నాకు వెతకడానికి చాలా టైం తీసుకుంది. జోన్ 1 చూసినట్లయితే 3 పోస్టులు ఉన్నాయి. సో జనరల్కి ఎస్టీ జనరల్కి 315.625 అనేది కట్ ఆఫ్, 1:2 కట్ ఆఫ్. ఉమెన్కి 264.583, జోన్ 1లో కొద్దిగా తక్కువ ఉంది. అండ్ జోన్ 2 3 పోస్టులు ఉన్నాయి, జనరల్కి ఏమో 311.459. కానీ ఇక్కడ మనకి జోన్ 2 ఇక్కడ నేను రెండు ఫిగర్స్ మెన్షన్ చేశాను, 309.375 ఆర్ 302.083. మనకి జనరల్లో ఒక ఉమెన్ ఉందండి, జనరల్ ఒక ఉమెన్ ఉంది. ఇక్కడ ఈ ఉమెన్ని అయితే ఈ ఉమెన్ ని జనరల్ కేటగిరీలో కాకుండా ఎస్టీ జనరల్ కేటగిరీ కాకుండా ఎస్టీ ఉమెన్ కేటగిరీ ఇచ్చినట్లయితే 309 వస్తుంది. లేదు ఆ అమ్మాయికి ఉమెన్ కేటగిరీ కాకుండా జనరల్ కేటగిరీలో కేటాయిస్తే కట్ ఆఫ్ ఇంకా తగ్గుతుంది, ఎందుకంటే అమ్మాయి ప్లేస్ లో ఇంకొక అమ్మాయి వస్తుంది కాబట్టి. 302.083 ఎస్టీ. రైట్. ఇక నెక్స్ట్ మనకి విహెచ్ హెచ్హెచ్ మనకి దీనికి చాలా కష్టపడాల్సి వచ్చిందండి. చాలా తక్కువ మంది రాశారు, ఈ యొక్క పోస్టులకి చాలా తక్కువ మంది రాశారు.
రైట్. మనకి ఇవి తక్కువ ఉన్నాయి. సో విజువలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించి అయితే మనకి ఒకటే పోస్ట్ ఉన్నది. విజువల్లీ హ్యాండిక్యాప్ రైట్, ఒకటే పోస్ట్ ఉంది రైట్. ఈ ఒక్క పోస్ట్ మనకి కట్ ఆఫ్ ఎంత ఉంది అంటే 290.625. జోన్ 2లో అయితే 294.792. ఇది జోన్ 1 జోన్ 2 సపరేట్ చేశాను. అలాగే హెచ్హెచ్ రైట్, జనరల్ 176.041. జోన్ 2 చూసినట్టయితే జనరల్ కి 252.084. ఇక్కడ ఉమెన్ లేదండి. సో ఎందుకు ఉమెన్ లేదు అంటే ఉన్నది ఒకటే పోస్ట్, ఒక పోస్ట్ కి మళ్ళీ ఉమెన్ ఇట్లా ఇవ్వడం కష్టం. ఒకవేళ మనకి ఇది ఉమెన్ అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ లో ఉమెన్ అనేది మెన్షన్ చేశారు హెచ్ఎస్ లో. ఓకే, జనరల్ ఉమెన్ అని మెన్షన్ చేసేవాళ్ళు, కానీ ఇది ఉమెన్ కాదు కాబట్టి వాళ్ళు జనరల్ మెన్షన్ చేశారు. అది గుర్తుపెట్టుకోవాలి రైట్. మళ్ళీ మనము సార్ అది జనరల్ కే ఇస్తారా ఉమెన్ కి ఇస్తారా అని డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆడ జనరల్ అని రాస్తే జనరల్, విహెచ్ లో కింద జనరల్ ఉమెన్ ఉంది, ఉమెన్ లో జీరో ఉంది. సో జీరో ఉంది కాబట్టి జనరల్ కే ఇస్తారు. ఉన్నది ఒకటే పోస్ట్, అంటే పోయిన నోటిఫికేషన్ లో అది ఉమెన్ కి ఇచ్చి ఉండొచ్చు రైట్. ఇది వచ్చేసి టోటల్ గా నేనేం చెప్తున్నా అంటే ఇది 1:2 యొక్క రిజల్ట్. 1:2 గురించి మాట్లాడుతున్నానండి నేను. ఇదంతా కూడా 1:2కి సంబంధించి. చాలా మంది 1:1 లో ఎక్కువ మార్కులను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఒకటే సూచిస్తాను నేను రైట్. ఫస్ట్ మీ సర్టిఫికెట్లని పర్ఫెక్షన్ గా సెట్ చేసుకోండి రైట్. సర్టిఫికెట్స్ అని పర్ఫెక్ట్ సెట్ చేసుకోండి. డిగ్రీలో మీకు హిస్టరీ లేకపోతే యాక్సెప్ట్ చెయ్యరు. గురుకులాలో ఇదే జరిగింది. చాలా మంది ఓకే సార్ మాకు ఇది ఉంది సార్, నాకు యాక్సెప్ట్ చేస్తారు సార్, నోటిఫికేషన్ ఏం మెన్షన్ చేయలేదు సార్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ నవీన్ నికోలస్ యాక్సెప్ట్ చేయలేదు. మినిమం 5 సంవత్సరాలు హిస్టరీ చదివి ఉండాలి. అది హిస్టరీయే కాదు, సివిక్స్ కావచ్చు, ఇంకో సబ్జెక్ట్, ఎకానమీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ కన్సర్న్ సబ్జెక్ట్ లో 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారని నాకు సమాచారం వచ్చింది రైట్. గురుకులాలో ఒక్కరికి కూడా ఉద్యోగం అనేది ఇవ్వలేదు రైట్. గురుకులాలో ఒక్కరికి కూడా ఇవ్వలేదు. సో నాకు తెలిసి నేను చెప్తున్నాను రైట్. మనకి టాపర్ ఉన్న సార్ నేను టాపర్ ఉండడం కాదు, 5 సంవత్సరాలు చదివేవా లేదా అనేది ఇంపార్టెంట్ రైట్. అది గుర్తుపెట్టుకోండి రైట్. ఓకే, ఇంకేమైనా ఉంటే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.